ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఆంధ్రప్రదేశ్కు గుండెకాయ లాంటి విశాఖపట్నంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీఎస్ఆర్టీసీ తొలిసారి ఎలక్ట్రికల్ ఏసీ బస్సులను తీసుకొస్తుంది. విడతల వారీగా 100 బస్సులు విశాఖ రోడ్లపై నడవనున్నాయి. తొలి దశలో 20వ తేదీకి 4 కూర్మన్నపాలెం చేరుకున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ కి రాకపోకలు సాగించే వారి కోసం అధికారులు వీటిని కేటాయించారు. ఈ బస్సులకు ఛార్జింగ్ పెడితే ఒక్కో బస్సు 200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఒక్కో ఎలక్ట్రికల్ ఏసీ బస్సులో 40 సీట్ల సామర్థ్యం ఉంటుంది. ఇవన్నీ కాలుష్య రహితం కావడంతో పర్యావరణానికి కూడా హాని లేకుండా ఉంటుంది. ఇంజన్ల నుంచి వచ్చే భారీ శబ్దాలు కూడా ఇకపై వినిపించవు. దాంతో రోడ్ల మీద నుంచి ప్రయాణించే వారికి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. బస్సు లోపల ప్రయాణికులు ఎక్కడానికి దిగడానికి వీలుగా ఉండేందుకు అత్యాధునిక తలుపులు కూడా ఏర్పాటు చేశారు. లోపల సీసీ కెమెరాలు, బస్ స్టేజ్ వచ్చినప్పుడు చెప్పేందుకు ప్రత్యేకమైన మైక్ కూడా ఏర్పాటు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు నగరం నుంచి 2 మార్గాల్లో భోగాపురం చేరుకోనున్నాయి. విమానాశ్రయానికి వెళ్లే వారి కోసం ప్రత్యేకమైన లాంజ్లను జిఎంఆర్ సంస్థ ఏర్పాటు చేయనుంది. గాజువాక నుండి బయలుదేరి ఎన్నడి కూడలి, గురుద్వారా, మద్దిలపాలెం, హనుమంతవాక, మధురవాడ, ఆనందపురం, తగరవలస మీదుగా భోగాపురానికి 10 బస్సులు నడవనున్నాయి. గాజువాక, సింధియా రైల్వే స్టేషన్, ద్వారకా బస్ స్టేషన్, ఉడా పార్కు, రిషికొండ, ఐటీ హిల్స్, మారికవలస, ఆనందపురం, తగరవలస మీదుగా భోగాపురం చేరుకోవడానికి మరో 10 బస్సులు నడపనున్నారు. తొలి దశలో 20 బస్సులు నడపనున్నారు. విశాఖ నగరానికి మిగిలిన 80 బస్సులను కేవలం నగరంలోనే కాకుండా నగరం బయట తిప్పేలా కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తుంది. యలమంచిలి, అనకాపల్లి, విజయనగరం తిప్పనున్నారు. వాటిలో ఛార్జీలు ఎలా ఉంటాయి ఏంటి అనేది త్వరలోనే ఆర్టీసీ యాజమాన్యం తెలపనుంది. అయితే ఈ బస్సులు ప్రైవేట్ ఏజెన్సీ డ్రైవర్లను నడుపుతారని ఆర్టీసీకి చెందిన కండక్టర్లు టికెట్లు ఇవ్వనున్నారు.